ఎందుకంటే ఒకవేళ క్రీస్తుని 33 సంవత్సరంలో శిలువ వేయబడితే క్లాడియస్ క్రీస్తుని చూసే అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ చెప్పబడ్డ క్రెటోస్ అనే అక్షరము క్రీస్తుకి వర్తించదు. అవునండి. తర్వాత ఇప్పుడు యూద సాహిత్యం గురించి మాట్లాడుకుంటే తాల్ముడ్ అనేది ఒకటి ఉంది. తాల్ముడ్ నెక్స్ట్ బాబిలియోనియన్ తాల్ముడ్ అని 2 రకాలు ఉన్నాయి తాల్ముడ్లో. తాల్ముడ్ అనేది చాలా విస్తృతంగా అంటే వీళ్ళ యొక్క ధర్మశాస్త్రం అనొచ్చు. తాల్ముడ్ అంటే అది ముందుగా ప్రిఫర్ చేసేది. తాల్ముడ్లో ఎక్కడ కూడా యేసు గురించి ప్రస్తావన లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత అసలు ఆ తాల్ముడ్ గురించి క్రైస్తవులు ఏమంటున్నారు అంటే తాల్ముడ్ ఈజ్ యూజ్లెస్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జీసస్ అని స్వయంగా క్రైస్తవులే చెప్పుకున్నారు. మరి నవీన్ గారికి విషయం తెలీదా? తెలిసిన యాక్షాలు వేస్తున్నారో మరి మనకు తెలీదు. రైట్. అయితే ఇది యూదుల యొక్క సాహిత్యంలో మనం మాట్లాడేది. మరి పేగన్స్ కానీ అంటే